హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు బఠానీ కుర్మా చేసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ ఆలు తీసుకున్నాను. కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. అలాగే ఇవి ఫ్రెష్ బఠానీ అండి. ఇలా ఒక పావు కప్పు వరకు తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుందాము. ముందుగా గసాలు తీసుకున్నానండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గసాలు తీసుకున్నాను. ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఒక పావు కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇవి కొంచెం దూరగా వేయించుకోవాలండి, మాడిపోకుండా చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి. కొంచెం దూరగా ఇవి మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. ఇప్పుడు మనకు కొబ్బరి కూడా వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఒక వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు ఇవి 2 కూడా పక్కన పెట్టుకున్నాం కదా ప్లేట్లోకి. ఇవి 2 కూడా కొంచెం మనం చల్లబడిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం. ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకున్నాము. కొంచెం ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఆయిల్ కూడా వేడైందండి. ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర, ఇప్పుడు ఇందులో ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కలండి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, కొంచెం ఇవి వేగాలి. ఇప్పుడు ఇందులో నేను పచ్చి బఠానీ ఫ్రెష్ది ఒలిచి తీసుకుంటున్నాను. అదే ఎండు బఠానీ అయితే అది రాత్రంతా నానబెట్టి ప్రొద్దున ఉడికించి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చి బఠానీ వేసాం కదా, ఒక 2-3 నిమిషాలు మనం వేయించుకుందాము. ఎందుకంటే మనకు బఠానీ కూడా వేగుతుంది, మెత్తగా అవుతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాము. ఇప్పుడు ఇందులో వేగాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసాను. ఇది ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకున్నాము. కారం అండి, 1 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఒక టీ స్పూన్ ఉప్పు వేసాను. ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరి గసాలు పేస్ట్, ఇది కూడా వేసుకోవాలి. ఇది కూడా వేసుకొని ఒక 2 నిమిషాల వరకు దీన్ని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకుందాము. అంటే పావు కప్పు వరకు పెరుగు అవుతుంది. ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకున్నాము. ఇది కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాము. ఒకసారి కలిపేసి
ఉడికించుకున్న ఆలు ఉన్నాయి కదా, ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకుందామండి. ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకున్నాము. వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకొని 1 నిమిషం పాటు మనము దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరగా మనకి ఇది ఉడుకుతుంది కదా, 1 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒకసారి కలిపేసి దింపేసుకోవాలి. ఇంతే అండి, మనకు ఆలు బఠానీ కుర్మా రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉండాలి. మనకు కొంచెం చల్లారిన తర్వాత కొంచెం చిక్కుపడుతుంది కాబట్టి ఈ విధంగా ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అంతే అండి, మన ఆలు బఠానీ కుర్మా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి, అలాగే బిర్యానీలోకి, చపాతీ, పూరి, పుల్కా, నాన్ రోటీలోకి దేనికైనా తినచ్చండి. సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.